అందరికీ నమస్కారం. 11th అంటే ఎల్లుండి మన చంద్రబాబు నాయుడు గారు నంద్యాల వస్తున్నారు. దానికోసం మనమంతా కలిసికట్టుగా ఈ నంద్యాల ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలా. నంద్యాల కాన్స్టిట్యున్సీ నుంచి, మన గ్రామాల నుంచి, మన నంద్యాల మండలం నుంచి, గోస్పాడు మండలం నుంచి, అట్లానే నంద్యాలలో అన్ని వార్డుల నుంచి అందరూ రావాలా. మన చంద్రబాబు నాయుడుకి ఎందుకంటే అది లాస్ట్ రోజు, క్యాన్వాసింగ్ లాస్ట్ రోజు. దానికోసం అందరూ కలిసికట్టుగా మనం ఈ ఎలక్షన్ ఏమంటే ఈ దాని తర్వాత పోలింగ్ ఉంది. అప్పుడు ఎందుకంటే ఈ లాస్ట్ ఇది కాబట్టి, మీటింగ్ కాబట్టి, చంద్రబాబు నాయుడు గారిది లాస్ట్ స్పీచ్ కాబట్టి నంద్యాలలో మీరందరూ వచ్చి కలిసికట్టుగా అందరూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసేసి ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకా కరెక్ట్ జూన్ 4కి మనం చంద్రబాబు నాయుడు గారికి మనం ముఖ్యమంత్రిగా చూస్తాం. దానికోసం మనం అందరం భారీ ఎత్తున జనాలు, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, దాని తర్వాత మన ఎన్టీఆర్ అభిమానులు కానీ, దాని తర్వాత బాలకృష్ణ అభిమానులు అందరూ కలిసికట్టుగా వచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలుగు. మీటింగ్ వచ్చేసి పొద్దున 10 గంటలకి మన రాజ్ టాకీ సర్కిల్ దగ్గర ఉంది. దానికోసం మనమంతా కలిసి అక్కడనే రావాలని కోరుకుంటున్నాం. జనసేన అభిమానులకు, జనసేన కార్యకర్తలకు, మెగాభిమానులకు తెలియజేయడం మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు శనివారం 11వ తారీఖున ఉదయం 10 గంటలకు రాజేంద్ర సర్కిల్ వస్తున్నారు. కాబట్టి ఈ మన మెగా అభిమానులు అందరూ కలిసి, చరణ్ బాబు అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు, జన సైనికులు, జనసేన అభిమానులు, వీర మహిళలు అందరూ కలిసి ఆ చంద్రబాబు నాయుడు ఘనస్వాగతం పలుకుదాము. అందరము 11వ తారీఖు ఉదయం 10 గంటలకు రాజేంద్ర సర్కిల్ కింద చేరుకొని చంద్రబాబు గారికి ఘనంగా స్వాగతం పలికి మన ఉమ్మడి అభ్యర్థి ఫరూక్ సార్ గారిని విజయం కోసం అందరూ పాటుపడాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్. నమస్కారం. ఈ నెల 11వ తేదీ శనివారం ఉదయము 10 గంటలకు మన జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల పర్యటన వస్తున్నారు. ఈ పర్యటనను, చంద్రబాబు గారి పర్యటనను మనం తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కలిసి ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరుచున్నాము. అలాగే ఏదైతే అది ఆఖరి రోజు, ఎలక్షన్ ఆఖరి రోజు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ అరెస్ట్ అయినారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆఖరి రోజు నంద్యాలకు వస్తున్నారు. ఆ పర్యటన చూసి వైసీపీ గుండెల్లో రైళ్లు పలగట్టాలి. ఆ విధంగా మనం అందరము, నాయకులము, కార్యకర్తలము అందరం కలిసి చంద్రబాబు గారి పర్యటనను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.